సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, దళిత బహుజన వర్గాల దేవుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరణించి నేటికి 68 సంవత్సరాలు అయ్యిందని తెలిపారు. ఈ రోజును దేశవ్యాప్తంగా మహాపరి నిర్వాహ దివాస్గా జరుపుకుంటారని తెలిపారు. దళితుడిగా పుట్టి అడుగడుగున అవమానాలు ఎదుర్కొని తాను చీకట్లో ఉండి మన జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి అపారమైన జ్ఞానాన్ని సంపాదించి ఈ దేశానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా భావించే ప్రపంచ అపర మేధావిగా గుర్తింపు పొందిన మహనీయుడని అభివర్ణించారు. రాజ్యాంగబద్ధంగా పౌర హక్కులను కల్పించిన నేతగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ దళిత సంఘాల నాయకులు పులికృష్ణ, ముక్కిస రత్నాకర్ రెడ్డి, పాకాల మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, సంగెం మధు, భువనగిరి రూపేష్, తాడిచెట్టు భూమయ్య, చింతకింది పరశురాములు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అంబేద్కర్ సంఘాల నాయకులకు, ఎంఆర్పీఎస్ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కర్ లేకుంటే మేము ఇక్కడ మాట్లాడేటోళ్ళమే కాదు, ఇది అంతా అంబేద్కర్ కృషిఫలమే అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ ఆలోచన విధానంలో మనము కూడా అందరూ అంబేద్కర్లమై మన జాతి కొరకు, మన పీడిత వర్గాల కొరకు కష్టపడి మనము ఇంకా ముందుకెళ్ళాలని అంబేద్కర్ ఆలోచనతోటే మనము ముందుకు వెళ్ళి మన పిల్లలకు కూడా అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రతి ఒక్క ఇంటిలో అంబేద్కర్ చిత్రపటం ఉండాలని కోరుకుంటున్నాను. అంటరాని తరంలో కూడా దాదాపు ఒక 15 PhDలు చేయడం జరిగింది. తను రచించిన రాజ్యాంగం ఎంతో పవిత్రమైంది. అలాంటి మహానుభావుని విగ్రహాలు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో నెలకొల్పడం జరిగింది. అలాంటి మహనీయుని ఆశయాలను మనం ఇక్కడ అందరం తన అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా